ప్రపంచాన్నే మర్చిపోతారు. కానీ ప్రపంచాన్ని సైతం మర్చిపోయేలా చేయాలంటే ఏం చేయాలి? రీల్స్ చేయాలి. కానీ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా? నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈ ఖిలాడి ఫెలోస్ కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వండి, ట్రెండ్ అవ్వండి. లెట్స్ వెల్కమ్ ఖిలాడి ఫెలోస్. జబర్దస్త్ అదిరిపోయే కిలాడి ఫెలోస్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఏంట్రా ఇంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నావు నువ్వు? నాకు రాత్రి ఒక సూపర్ కళ వచ్చిందిరా మామ. నేను ఒక అమ్మాయి నయగ్రా పర్వతాల మధ్యలో ఏదేదో అయిపోతుందిరా. ఆగరా, ఆ పర్వతాల మధ్యలో ఏమో గానీ నీ పర్వతాల మధ్యలో మేమేమైపోతామని భయం వేస్తుందిరా బాబు. మన స్పెషల్ పర్ఫార్మెన్స్ చూసి ప్రొడక్షన్ వాళ్ళతో టవల్ ఉంటుంది కదా, నా భుజాన్ పైన ఇలా వేసి ఎప్పుడు సన్మానం చేస్తూనే ఉంటారా. ఇది నీ భుజం మీద వేసింది స్పెషల్ టీం అని కాదు, నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు అక్కడ ఉండాలని. ఎప్పుడు మనం వచ్చిన తర్వాత డి టీం వచ్చారు అని చెప్తూనే ఉంటారు తెలుసా. ఒరే మీకు ఒక మాట చెప్పనా, మనకి డి టీం అని ఎందుకు పేరు పెట్టేది తెలుసారా? మనల్ని ఎప్పుడు డి అంటారు, ఎప్పుడు దా అంటారు అని తెలియక. ఇప్పుడు జనరేషన్ అంతా ఇన్స్టాగ్రామ్ ని బాగా ట్రెండింగ్ గా ఫాలో అవుతున్నారు. కరెక్ట్ రా, అవును. మెయిన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అవునరా, నీకు ఇన్స్టాగ్రామ్ ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారా? 5000 ఫాలోవర్స్ ఉన్నారా? 5000 ఇస్ ఎ గ్రేట్ నెంబర్. హౌ ఎలా? నేను కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటాను రా. ఒరేయ్ ఇవన్నీ కాదు కానీ డి అంటే డాన్స్ కే కాదు, రీల్స్ కూడా ఫేమస్ అని నిరూపించాలి. అసలు డాన్స్ ఎక్కడ ఉందంటే చెప్తున్నారా, రీల్స్ లోనే ఫేమస్ అని చెప్తున్నారా. ఇవన్నీ కాదు కానీ అరే నీకు రీల్స్ తీయవచ్చా? అయ్యో అనిత, ఎవరు పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు, నాకు వచ్చేదే అది. అయితే ఒక పని చేద్దాంరా, మన టీం అంతా కలిపి రీల్స్ కోచింగ్ సెంటర్ ఒకటి పెడదాం. ఇప్పుడు కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసాం, ఏదైనా ట్రెండీగా స్టార్ట్ చేయాలరా. ఈ మధ్యన ట్రెండ్ లో ఏమైనా ఉందా? నా దగ్గర ఒకరు ఉన్నారు, ట్రెండింగ్ నంబర్ 1. తీసుకొస్తాను. బాదం బాదం కచ్చా బాదం. వీడున్నాడు కానీ కోచింగ్ సెంటర్ లో ఎవరైనా కొన్ని కలర్స్ ఉంటే బాగుంటది. అమ్మాయిలు ఎవరైనా ఉంటే గర్ల్స్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటి ఆ విగ్ ఏంటి, ఆ బొట్టు ఏంటి, ఆ డ్రెస్ వేయడం ఏంటి? లేడీ గెటప్ అంటే ఎలా వేయాలి తెలుసా నీకు? నా లేడీ గెటప్ సంగతి పక్కన పెట్టు, ఈ రోజు మాత్రం నువ్వు మేల్ గెటప్ సూపర్ వేసా పండు. రే రీల్స్ స్టార్ట్ చేయి, వెళ్ళు కెమెరా. నువ్వు రీల్స్ చేస్తున్నావు లేకపోతే లీక్డ్ వీడియోస్ చేస్తున్నావురా నువ్వు? అది సరే గానీ రీల్స్ కోచింగ్ సెంటర్ అన్నారు, నాకేమో అందమైన అమ్మాయిల్ని తీర్చిదిద్దే సెంటర్ లా కనిపిస్తుంది. అదేంటి అంటే ఇంద్రజ గారు ఇక్కడ ఉన్నారు కదా. మీరేంటి ఇక్కడ ఉన్నారు? సర్కార్ వారి పాటలో ఉండాలి కదా. అతను ఎందుకు అక్కడ ఉంటారు? మహేష్ బాబు కాదా? ఏంట్రా నీ బాధ? ఇందాక నుంచి మీరు ఇదే చేస్తున్నారు కదా. సరే మళ్ళీ దగ్గరికి వచ్చారు, గ్యాప్ ఇవ్వండి. ఇంత అందమైన అమ్మాయి పక్కన ఉంటే గ్యాప్ ఎలాగొస్తుంది? కామెడీ లేకపోతే అదే వస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. ఇంత అద్భుతమైన కమీడియన్ ఇక్కడ ఉంటే గ్యాప్ అవసరం లేదేమో. ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే ఈ రెండు జోకుల్లో ఏది తీసేస్తారని ఆలోచిస్తున్నా. సరే గాని అరే, ఇలాంటి చిన్న పిల్లలతో చేస్తే మన ఫాలోయింగ్ పెరగదురా. పెద్ద సెలబ్రిటీ కావాలి. నాకు తెలిసి న్యూస్ ఏంటంటే మను గారు వస్తున్నారంట మన కోచింగ్ సెంటర్ కి. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ, మనసు ఉన్న మనిషి. ఏంటి సార్ చదువుతున్నారు? మన చుట్టూ ఉన్న ఎదవల్ని ఎలా గమనించడం అనే పుస్తకాన్ని చదువుతున్నాం. మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఎదవల్ని గమనించడానికి పుస్తకాలు అవసరం లేదనిపిస్తుంది. సార్ మేము డి సార్, డి ఫ్యామిలీ. ముందు అందరు సైలెంట్ గా ముందు డి. నేను కూడా డిఏ సార్. వీడికి ఆడికి ఈడికి తేడా తెలియదు. ఇప్పుడు మా రీల్స్ కోచింగ్ సెంటర్ లో మీకు రీల్స్ నేర్పిద్దాం అనుకుంటున్నాను సార్. అసలు రీల్స్ లో ఎలా చేయాలో నేను ముందు చూపిస్తా. నేను పనికి వస్తాను లేదో చూడండి. ఒకటి అర్థం కాలేదు సార్. ఆ, ఇలా తిప్పారు, ఇలా అన్నారు ఏంటి సార్ అది? కడుపులో తిప్పుతుంది, తొందరగా వదలరా అని అర్థం. సార్ ఇంకో రీల్ చేయండి సార్.
ఇలా కుట్టారు ఏంటి సార్ అది? ఇప్పుడు మధ్యాహ్నం కమ్మగా అక్కడ బిర్యానీలు తిన్న తర్వాత అడ్జస్ట్మెంట్ అనమాట. చక్ తర్వాత ఇది తిప్పామనుకో జీర్ణం అయిపోద్ది. కొంచెం ఎక్కువైంది అనుకో చక్. ఇదంతా అర్థమైంది సార్. ఓకే. లాస్ట్ ఇది అన్నారు ఏంటి సార్ అది? ఇంకా చాలురా బాబు. అలా అయితే మేము కూడా ఒక రీల్ నేర్పిస్తాం సార్. నువ్వు సరేరా. ఇప్పుడు చెట్లమ్మటి పొట్లమ్మటి తిరగడం తప్ప నీకు డాన్స్ వచ్చినట్టు కనపట్లనా? ముందు నువ్వు రీల్స్ ని ఫీల్ అయ్యి చేయటం నేర్చుకో, దాని తర్వాత నన్ను పిలు, వస్తా. మను గారు మనకు సపోర్ట్ చేయలేదు. అనసూయ గారు మీరు మా కోచింగ్ సెంటర్ కి వచ్చి రీల్స్ నేర్పిస్తాం నిజంగా. మీరేం చదువుతున్నారండి? సాఫీగా సోఫాలో కూర్చుని సంపాదించడం ఎలా? దాని మీద మీరే బుక్ రాయొచ్చుగా. అదేంటి అలాను? మీరు చేసేది అదే కదా అక్కడ. అనసూయ గారు మీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు టీమ్ లీడర్స్ పొగుడుతూ ఇచ్చే లింకులు అంటే నాకు చాలా ఇష్టం అండి బాబు. వాళ్ళని పొగుడుతూ నేను చెప్పే లింకులే నువ్వు చూసావు, కానీ నా మనసులో ఏముందో నీకు తెలీదు. చెప్పండి ఒకసారి ఏం లింక్స్ ఉన్నాయి మీ దగ్గర? తలనొప్పి వస్తే తీసుకుంటాం అల్లం టీ, ఆ తలనొప్పి రావాలంటే రావాలి చంటి. వెంకీ మంకీస్ అన్న గురించి చెప్పండి. నవ్వుతే నా బుగ్గలు అవుతాయి చమ్కి. అలా ఎప్పటికీ చేయలేరు వెంకీ మంకీ. కోచింగ్ సెంటర్ పెట్టావంటగా, ఏం నేర్పిస్తావో చూద్దాం. నాకు అంతా అర్థమైపోయింది. ఇందులో ఏం అర్థమైందండి మీకు? ఈ 5 వారాలు నువ్వు ఫ్లాట్స్ కింద ఇస్త్రీ బాగా చేసావు కదా. సరే అవన్నీ వదిలేండి, ఇంకో స్టెప్ చూపిస్తాను చూడండి. ఇది కూడా అర్థమైపోయింది. ఏంటి ఇది కూడా అర్థమైందా? ఇందులో ఏం అర్థమైంది మీకు? ఇటెళ్ళావు కానీ తిరిగి ఇటే రావాల్సి వచ్చింది. అటు వెళ్ళడం కోసం ఇటు వెళ్ళడం కోసం మనద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈ మాత్రం రీల్స్ నేర్చుకున్నాను, చూస్తాను దీనివల్ల నా ఫాలోవర్స్ ఎంత పెరుగుతారు. వీళ్ళిద్దరు కాదు కానీ ఇంద్రజ గారిని ఒకసారి అడుగుతాం. ఇంద్రజ గారు ఒకసారి మీరు కూడా మా కోచింగ్ సెంటర్ రావచ్చు కదా. అయ్యా మీకు ఒక దండం. మీరు నేర్పించిన దానికి ఆల్రెడీ ఇద్దరు ఎలా మిమ్మల్ని చూస్తున్నారో చూడండి. చూసారా ఫాలోవర్స్ పెరిగిన ఆనందం ఎలా వస్తున్నారు? మనగారు చెప్పండి, ఎలా అనిపించింది? కిలాడి ఫెలోస్ ఇప్పుడే వచ్చారు 10 కిలోస్, ఇంకా పెరగాలి 100 కిలోస్. ఎక్స్ట్రానరీ. నీ ఇన్నోసెన్స్ యాక్టింగ్ చాలా ప్లస్ అయింది పండు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచి కోఆపరేటివ్ గా ఫస్ట్ స్కిట్టే సూపర్ గా చేశారు. మంచి థీమ్ తీసుకున్నారు. బ్యూటిఫుల్, ఆల్ ది బెస్ట్. ఇంద్రజ గారు ఫస్ట్ టైం ఒక టీమ్ ఫామ్ చేశారు. ఐ నో ఎంత టెన్షన్ ఎంత ప్రెషర్ ఉంటుందని. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ అందరూ చాలా బాగా చేశారు. సో మై హార్టీ కంగ్రాట్స్ అండ్ వే టు గో. థ్యాంక్ యూ.